వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ టాపిక్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్లో మనకు ఫస్ట్ వన్ మియోపియా అండ్ హైపర్మెట్రోపియా. మియోపియా మీన్స్ నియర్ సైట్నెస్, హైపర్మెట్రోపియా ఫార్ సైట్నెస్. నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఓకే, మియోపియాలో నియర్ క్లియర్గా ఉంటుంది, ఫార్ అనేది బ్లరీగా ఉంటుంది. హైపర్లోనేమో నియర్ బ్లరీగా ఉంటుంది, ఫార్లో క్లియర్గా ఉంటుంది. Due to decrease in focal length, due to increase in focal length, excessive curvature of eye lens, elongation of eyeball corrected by concave lens. Eyeball becomes too short, corrected by convex lens. Concave lens, convex lens. Myopia, hypermetropia. Myopia means near sightness, hypermetropia far sightness. నియర్ సైట్నెస్ అంటే ఏంటి? దగ్గరగా ఉన్నది క్లియర్గా ఉంటుంది, దూరంగా ఉన్నాయి కొద్దిగా బ్లర్గా కనిపిస్తాయి. హైపర్మెట్రోపియా దూరంగా ఉన్నది క్లియర్గా ఉంటుంది, దగ్గరగా ఉన్నది బ్లర్గా ఉంటుంది. ఓకే, క్లియర్డ్ బై కాన్కేవ్ లెన్స్. హైపర్మెట్రోపియా కాన్వెక్స్. నెక్స్ట్ చూడండి, మియోపియా ఏమో నేను డయాగ్రమాటిక్గా చూపించాను. ఇన్ఫినిటీ. మియోపియా అంటే దగ్గరగా ఉన్నది క్లియర్గా ఉంటుంది, సో దూరంగా ఉన్నది కొద్దిగా బ్లర్గా అనిపిస్తుంది. సో దాన్ని ఎలా కరెక్ట్ చేయగలం? కాన్కేవ్ లెన్స్ ద్వారా, కాన్వెక్స్ ద్వారా ఇమేజ్ అనేది రిటర్న్ మీద పడకుండా ముందు పడుతుంది. సో ఇమేజ్ అనేది కరెక్ట్ లేదు. హైపర్మెట్రోపియాలో కాన్వెక్స్ లెన్స్, ఇమేజ్ అనేది రెటీనా మీద పడట్లేదు, దూరం పడుతుంది. ఈ ఇమేజ్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కాంట్రాక్ట్. ఐ బికమ్స్ మిల్కీ, క్లౌడీ, కొద్ది వైట్ అనేది కనిపిస్తుంది. క్యూర్డ్ బై సర్జరీ ద్వారా మనము దీన్ని క్లియర్ చేయగలుగుతాం. ఎస్టిగ్మేషన్. బ్లర్డ్ విజన్ మెయిన్ సిమ్టమ్ అంటే క్లియర్గా ఇమేజ్ అనేది కనిపించదు. కాంటాక్ట్ లెన్స్ ఫర్ ఎస్టిగ్మేషన్. టోరిక్. ఓకే, టోరిక్ రిసోర్సెస్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. బ్రెయిలీ లిపితోటి మనం విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి మనము స్టడీ కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ. మెనీ డిసీజెస్ ఆఫ్ ఐస్ దేనివల్ల? మనకి విటమిన్ ఏ తగ్గడం వల్ల. ఓకే, ఎందులో ఉంటుంది విటమిన్ ఏ? రా క్యారెట్స్, క్యాలీఫ్లవర్, గ్రీన్ వెజిటబుల్స్, మిల్క్, కర్డ్, చీజ్, బటర్, పపాయ, మ్యాంగో. ఓకే, ఫుడ్ అనేది ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ టాపిక్లో చూద్దాం.